గో అండ్ వర్షం కూడా పడుతుంది, చీకటి కూడా అవుతుంది. సో సీనరీ అంతా కరెక్ట్ రాదు. సో లెట్స్ సీ. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతం రోడ్డు పైన ఉన్నా. అండ్ ఇప్పుడు మనం ఒక సూపర్ కూల్ హిల్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. సో అక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది, అవసరం. అండ్ నేను ఉంటున్న ఏరియా నుంచి అది ఒక 21 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆల్రెడీ 3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను, ఇంకా 18 కిలోమీటర్స్ అయితే చాలా ట్రావెల్ చేయాలి. అండ్ సో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో వెయిట్ సెకండ్. సో గైస్, వెహికల్స్ వస్తున్నాయి, అందుకే కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. సో 3 కిలోమీటర్స్. సో గైస్, వెహికల్స్ వస్తున్నాయి, అందుకే కొంచెం మిడిల్లో కట్ చేస్తున్న వీడియో. అండ్ ఇప్పుడైతే 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను, ఇంకా 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో ఇంకా చీకటి కూడా అవుతుంది. సో చీకటి కాకముందుకు నేను ఆ స్పాట్కి చేరుకోవాలి. సో చేరుకుంటాను లేదో నాకు డౌటే. సో ఈ వీడియో నేను అనుకుంటున్న సక్సెస్ఫుల్ కావాలి. సో కంప్లీట్ చేయాలి నేను ఇది. సో గైస్, లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. సో let's see. మనం హిల్ స్టేషన్కి చేరుకునే ముంగట మనకి మిడిల్లో ఎన్నో బ్యూటిఫుల్ ఫార్మ్స్ ఉంటాయి, సో పొలాలు ఉంటాయి. సో గైస్, ఇది ఇంకా ఇప్పుడు సన్సెట్ టైం కాబట్టి ఇది మీకు కరెక్ట్గా అనిపిస్తలేదు. బట్ అంటే కనిపిస్తుంది కానీ అంతా నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఇట్స్ లైక్ మధ్యాహ్నం 3 o'clock అట్లా మనం స్టార్ట్ అయినాం అనుకో, ఇక్కడ మాత్రం చాలా అంటే 3 o'clockకి మనం చేరుకుంటే మాత్రం ఇట్లా అమేజింగ్ వ్యూస్ ఉంటాయి గైస్. హిల్ స్టేషన్ అనే కాదు, ఇట్లా వెళ్ళే దారిలో మంచి మంచి పొలాలు ఉంటాయి, చాలా బాగుంటాయి సీనరీస్. ఎర్లీ మార్నింగ్ బెటర్ టు స్టార్ట్ ఎర్లీ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ నాకు కుదరాలి. ఎర్లీ మార్నింగ్ కుదిరితే మాత్రం నేను పక్కా వెళ్తాను, కానీ నాకు ఎర్లీ మార్నింగ్ కుదరాలి, లేట్ లేసాను. సో అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది గైస్. అంటే హిల్ స్టేషన్ కాకుండా ఇట్లా మనం వెళ్ళే దారిలో కూడా చాలా అందమైన వ్యూస్ కనిపిస్తాయి. సూపర్, అంటే పంట పొలాలది మాత్రం వ్యూ మాత్రం అమేజింగ్ ఉంటుంది గైస్. అండ్ చూడండి, మీరైతే చూస్తున్నారా, 5 కిలోమీటర్స్ వస్తాయి. 5 కిలోమీటర్స్, ఇంకా 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వస్తుంది గైస్ మనం అనుకున్న హిల్ స్టేషన్. బట్ మనం ఇప్పుడు వెళ్ళడం లేదు, ఎందుకంటే నేను ఈ ప్లాన్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఇంట్లో కాల్ వచ్చింది, అమ్మ అర్జెంటుగా రమ్మంది. సో ఐ షుడ్ గో. అండ్ వర్షం కూడా పడుతుంది, చీకటి కూడా అవుతుంది. సో సీనరీ అంతా కరెక్ట్ రాదు. సో లెట్స్ సీ. నేను ఇప్పుడైతే మిడ్ డ్రాప్ అవుతున్నా. అండ్ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే నేను అస్సలుగా అనుకోలేదు, బట్ నో ప్రాబ్లం.
నెక్స్ట్ వీడియో మాత్రం పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో హిల్ స్టేషన్ ఎర్లీ మార్నింగ్ వెళ్తా గైస్. ఎర్లీ మార్నింగే మీకోసం, ఎర్లీ మార్నింగే నాకు కాకుండా కానీ నేను 100% మంచిగా ట్రై చేస్తా అండ్ సక్సెస్ఫుల్గా రీచ్ అవుతా. సో ఐ ప్రామిస్ యూ డెట్. అండ్ ప్రస్తుతానికైతే నేను వెళ్ళలేను. సో అర్జెంట్ ఐ షుడ్ గో టు హోమ్. సో see you guys in the next video, and sorry for the incompletion of vlog. So and I was like just Lantern, why can't I? It's I'm feeling so sad. ఎందుకు నాకు కూడా అంటే సక్సెస్ అవుతుంది అనుకున్న టైంకి ఇట్లా బ్రేక్ కొట్టడం నాకు కూడా ఇది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. బట్ ఐ షుడ్ గో. సో సీ యూ గైస్, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.